హ్యాపీ విమెన్ హబ్ కమ్యూనిటీ. ఓకే, సో ఈ నెల ఆగస్ట్ నుంచి ఈ హ్యాపీ విమెన్ హబ్ అన్నది ఒక కమ్యూనిటీని నేను ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నా. ఓకే, ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. దీని తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు చెప్తున్నా ఇన్ డీటెయిల్డ్ గా. హ్యాపీ ఇండికేట్స్ హెచ్ ఫర్ హెల్దీ, A for attractive, P for powerful, and P for peaceful, and Y for you. Okay. So, ఇది ఓన్లీ ఫర్ యాక్షన్ టేకర్స్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఓకే, కేవలం మోటివేషన్ కోసం, ఇన్స్పిరేషన్ కోసం సెషన్స్ అటెండ్ అవుతున్నాం అనుకున్న వాళ్ళకి మనం ఎవ్రీ సాటర్డే ఫ్రీ సెషన్స్ చేస్తూ ఉన్నాం. అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది, మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మోటివేషన్, ఇన్స్పిరేషన్ కోసం ఎవరైతే జాయిన్ అవుతున్నారో జాయిన్ అవ్వచ్చు. కానీ మ్యామ్ మేము యాక్షన్ టేకింగ్ మోడ్ లోకి వద్దాం అనుకుంటున్నాం. ఓకే, ఇంతవరకు ఏ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నామో దాని నుంచి బయటపడి కొత్త లైఫ్ ని లీడ్ చేయడానికి అవసరమైన యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం అనుకున్న వాళ్ళకి యు మోస్ట్ వెల్కమ్ టు దిస్ హ్యాపీ విమెన్ హబ్ కమ్యూనిటీ. ఓకే, దీనిలో చేరడం వల్ల ఏంటి మీకు బెనిఫిట్స్ అంటే, యూ కెన్ డెవలప్ యువర్ హెల్త్, both physical and mental health. Okay, and you can become attractive. Attractive means you can attract each and everything: love, affection, money, okay, power, energy, each and everything. You can become abundant. Okay, and you can become powerful. ఇందాక మనం టెస్ట్ చేసినప్పుడు చాలా మందికి నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, డెసిజన్ మేకింగ్ లో నాకు ఫ్రీడమ్ లేదు అని ఎవరెవరికైతే అనిపించిందో, అంటే అక్కడ ఏంటి, వీఆర్ పవర్లెస్. అందుకే మనకి ఆ ఆపర్చునిటీస్ ఉండడం లేదు. మరి మనం పవర్ పెంచుకుంటే ఆటోమేటిక్ గా అన్నింటినీ సాధించగలం. సో మీరు పవర్ఫుల్ గా తయారవ్వచ్చు, అలాగే పీస్ఫుల్ గా ఉండొచ్చు. ఓకే, అనవసరమైన భయాలు, బాధలు, డౌట్స్, ఏడుపులు, పెడబొబ్బులు ఇవన్నీ కాకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నింటినీ కూడా బ్యాలెన్స్డ్ గా తీసుకుంటూ తామరాకు మీద నీటి ఒట్టులా ఉండడానికి అవసరమైనవన్నీ కూడా ఈ హ్యాపీ విమెన్ హబ్ లో మీకు నేర్పించడం జరుగుతుంది. ఓకే, అయితే ఇది ఎవరి కోసం అంటే యూ. ఓకే, మీన్స్ ఓన్లీ ఫర్ ద యాక్షన్ టేకర్స్. ఓకే, సో ఎవరెవరైతే మేము యాక్షన్ టేకింగ్ లో వస్తాం, మా లైఫ్ ని మేమే మార్చుకుంటాం అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడాను ప్రజెంట్ 2 డిఫరెంట్ కోర్సెస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ దే ఆర్ అండర్ ప్రోగ్రెస్. స్టార్ట్ చేసడం కూడా జరిగింది ఆగస్ట్ 1 నుంచి. అవేంటో ఇప్పుడు మీకు తెలియజేస్తున్నా. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రీచ్ అండ్ జాయిన్ దీస్ కోర్సెస్ అండ్ యూ కెన్ ఆల్సో బికమ్ అ మెంబర్ ఆఫ్ దిస్ హ్యాపీ విమెన్ హబ్. అండ్ అసలు మీరెవరు మేడం ఇవన్నీ చేయడానికి అంటే, ఐఎమ్ అనితా శ్రీహరి ప్రసాద్. ఐఎమ్ ఎ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ స్పెషలైజ్డ్ ఫర్ ఉమెన్ అండ్ హ్యాపీ లైఫ్ కోచ్. ఓకే, సో హ్యాపీగా మీ లైఫ్ ని ఎలా తీసుకోవాలో నేను ఆల్రెడీ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ నా లైఫ్ ని హ్యాపీగా మార్చుకున్నా. అవే మీకు విత్ ప్రూఫ్స్, ఓకే, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో నేర్పించబోతున్నా. ఓకే, సో హియర్ ఈజ్ నంబర్ 1 కోర్స్, హ్యాపీ విమెన్ హబ్ కమ్యూనిటీలో ఫస్ట్ కోర్స్ ఏంటి అని అంటే హ్యాపీ మైండ్ అండ్ బాడీ. ఇది మార్నింగ్ సెషన్, మండే టు ఫ్రైడే జరుగుతుంది. టైం వచ్చి 5:15 AM నుంచి 6 AM వరకు. ఓకే, ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ రిజిస్టర్ చేసుకున్నారు, మార్నింగ్ సెషన్ అటెండ్ అవుతున్నారు. వండర్ఫుల్ రిజల్ట్స్ కూడా వాళ్ళు చూస్తున్నారు విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే. ఓకే, అయితే ఈ మార్నింగ్ సెషన్ లో ఏం చేస్తారు అంటే డిఫరెంట్ థింగ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఇందులో. ఏంటేంటి అంటే గ్రాటిట్యూడ్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, హోపోనోపోనో, EFT ట్యాపింగ్,
ఎక్సర్సైజెస్, జర్నలింగ్ అండ్ పాజిటివ్ వైబ్స్. ఓకే, మన సెషన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఇందులో చాలా కోర్సెస్ అటెండ్ అయ్యే ఉంటారు ఆల్రెడీ, డిఫరెంట్ మెంటర్స్ దగ్గర, డిఫరెంట్ గురూస్ దగ్గర. కానీ చేసినప్పుడు బాగానే ఉంటుంది మేడం, తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ మామూలే అనుకుంటూ చాలా మంది నా దగ్గరికి రీచ్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు కేవలం సెషన్ విని ఇన్స్పిరేషన్ పొంది మోటివేషన్ పొంది తర్వాత దానికోసం అవసరమైనవన్నీ కూడా యాక్షన్ తీసుకోకపోతే ఏమీ అవ్వదమ్మా. అది ఇక్కడ మన సెషన్స్ కంప్లీట్ గా ఇది యాక్షన్ మోడ్ లో ఉండే సెషన్స్. నేను జస్ట్ మిమ్మల్ని మోటివేట్ చేసి వదిలేయడం కాదు, నాతో పాటు మీరు కూడా అన్ని చేసేటట్టు దగ్గరుండి చేయించడం జరుగుతుంది. ఓకే, సో ఇది డిఫరెన్షియేషన్. ఇది జస్ట్ థియరీ కాదు, ప్రాక్టికల్స్. ఇవి ఇక్కడ ఉన్నవన్నీ గ్రాటిట్యూడ్, ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్, ఇంకా ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాక్టికల్ గా మనం చేస్తూ ఉన్నాం. అలాగే రిజల్ట్స్ కూడా అలానే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కేవలం థియరీ షేర్ చేసేసి మీది మీరు చేసుకోండి అనేసి వదిలేయడం నేను చేస్తున్నది కాదు. రిజల్ట్ ఓరియంటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓరియంటెడ్ సెషన్స్ నేను చేయడానికి ఇంకా డిసైడ్ అయ్యా. ఓకే, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే బోల్డ్ వస్తూ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి యూట్యూబ్ లోని, ఫేస్బుక్ లోని, ఇంకా డిఫరెంట్ సోషల్ మీడియా దీనిలోని మనకి వీడియోస్, కంటెంట్ బోల్డ్ దొరుకుతుంది. టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంది. కానీ ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినప్పటికీ నో. కాబట్టి ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో ఈ స్నేహ ట్రూ ఫ్రెండ్ ఆఫ్ యోర్స్ అండర్ లో హ్యాపీ విమెన్ హబ్ కమ్యూనిటీలో కోర్స్ ఏదైతే ఉందో, ఈ హ్యాపీ మైండ్ అండ్ బాడీలో ఈ గ్రాటిట్యూడ్, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, హోపోనోపోనో, ఈఎఫ్టి ట్యాపింగ్, ఎక్సర్సైజెస్, జర్నలింగ్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా చేయించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎవరేమైనా అడగవలసినవి చెప్పవలసినవి ఉంటే అడగండి, చెప్పండి. సో ఇప్పుడు నేను ఒకసారి విందాం అనుకుంటున్నా, ఎవరెవరైతే మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవుతున్నారో ఏమనిపిస్తుందమ్మా మీకు? జస్ట్ ఫ్యూ డేస్ అయింది మీరు అటెండ్ అయ్యి, ఎటువంటి రిజల్ట్స్? బాగుంటుంది మేడం, చేసిన తర్వాత మైండ్ అంతా ఫ్రెష్ గా చాలా బాగుంటుంది, ఫ్రీగా. ఇంకా ఆలోచనలు అన్ని తగ్గిపోతున్నాయి, యాక్టివ్ గా పని కూడా యాక్టివ్ గా చేసుకుంటున్నాం. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. ఎన్ని రోజులమ్మా మీరు అటెండ్ అయ్యారు ఇప్పటికి? 10 days. 10 days. సో 10 days నుంచి అటెండ్ అవుతున్నారు అమ్మా. విత్ ఇన్ 10 days లోనే ఎంత మంచి ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్ లో. ఓకే, ఈ రోజు మీరు లేకుండా చేశాం కదా మేము కూడా, మాకు మేము చేశాం కదా. ఎస్, అది కూడా రావాలి, అందుకే మరి చెప్పేది. కేవలం మేడం చేస్తేనే చేస్తాం, చేపిస్తేనే చేస్తాం కాకుండా అదే ఓన్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఎస్, వెరీ గుడ్. ఇంకెవరు షేర్ చేస్తారా? ఏమనిపిస్తుంది మార్నింగ్ సెషన్స్ రిలేటెడ్? పీస్ఫుల్ అవుతుంది మ్యామ్. ఎస్, పీస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా చేయగలమన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. మార్నింగే మనం కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ తో స్టార్ట్ చేస్తాం కాబట్టి రోజు మొత్తం కూడా ఎనర్జెటిక్ గా ఉండబోతుంది. ఏదైనా చేయగలము అన్నది తెలుస్తూనే ఉంటది మనకి, చేస్తూనే ఉంటాం అలానే. ఎస్, ఆలోచనలు వాటిని గమనించగలుగుతున్నాం మేడం. గమనించి అనవసరమైన వాటిని వదిలేసి దేన్ని పెంచుకోవాలో దాన్ని పెంచుకునే స్థిత ప్రజ్ఞత వస్తుంది. ఏదైనా చిన్న ఛాలెంజ్ వచ్చినా కానీ వెంటనే ఎలా స్టెప్ తీసుకోవాలో కూడా అర్థమైపోతుంది. వెరీ గుడ్, అదే మాట. ఛాలెంజెస్ అన్ని చెప్పండి అమ్మా. ఛాలెంజెస్ అన్ని అవకాశాలే మమ్మల్ని ఇంకా డెవలప్ చేయడానికి అన్నది. అంటే ఛాలెంజెస్ వస్తే ఇంతకు ముందు బాధపడే వాళ్ళం, నాకే ఛాలెంజ్ వచ్చింది ఏంటి, బట్ ఇప్పుడు ఇది అవకాశం మేము ఎదగడానికి అన్న ఆనందం కలుగుతుంది ఛాలెంజ్ లో నుంచి బయటికి రావడానికి. అందులో పాజిటివిటీ ఏముంది అనేది చూసుకోవాలని అర్థమవుతుంది.
మీరు మార్నింగ్ చేసే రిచువల్స్ అన్ని కూడా గ్రాటిట్యూడ్ అఫర్మేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఆ రోజు మొత్తం ప్రభావం. అంటే మార్నింగ్ ఎలా ఉంటున్నామో నైట్ పడుకునేటప్పుడు కూడా అలాగే ఉంటున్నాం. అంటే రోజు Yes. లేవడానికి రేపు లేవాలి అన్న ఉత్సాహం ఈ రోజు రాత్రికే వచ్చేస్తుంది. అందరితో Yes. కలవాలి, రిచువల్స్ చెయ్యాలి, మమ్మల్ని మేము డెవలప్ చేసుకోవాలి అన్న ఆనందం వస్తుంది. ఏదో బాధగా లేవడం కానీ అబ్బా ఇప్పుడు లేయాలా చెయ్యాలా అన్నది ఏం లేదు. చాలా హ్యాపీగా ఉంది. Yes. కమ్యూనిటీ పరంగా ఏంటంటే కంప్లీట్ గా ఇంకా ఎనర్జెటిక్ గా చేస్తున్నాము. మీరు మళ్ళీ టాస్క్ ఇవ్వడం ఆ రోజుకి సంబంధించి ఆ ఛాలెంజ్ కూడా అయిపోతుంది. Yes. Very good. Very good.